తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పరబ్రహ్మ స్వరూపిణి అంటే ఎన్నో రూపాలు, ఎన్నో నామాలు, ఎన్నో రహస్యాలు, ఎన్నో తత్వాలు. అయితే అమ్మ గురించి తెలుసుకోవడం, ఇంకా చెప్పాలి అంటే పూర్తిగా పరిపూర్ణంగా తెలుసుకోవడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది? ఎవ్వరి వల్ల సాధ్యం కాదు. అలా కావాలి అంటే మళ్ళీ పరబ్రహ్మ స్వరూపానికే అర్థమవుతుంది. కాకపోతే మనందరికీ కూడా అమ్మవారి యొక్క లీలా విశేషాలు, అమ్మవారి యొక్క నామాల ప్రాముఖ్యత, అమ్మవారి యొక్క అనుగ్రహం. ఎందుకు అంటే అమ్మ అనేటప్పటికీ మనల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. మనందరికీ అమ్మ అవసరం కదా. మన పోషణకి, మన పాలనకి, బ్రతికి ఉండటానికి, వెళ్ళిపోయిన తర్వాత జీవుడు ఇంకొక శరీరాన్ని పట్టుకోవడానికి, ఇంకా చెప్పాలి అంటే ముక్తిని మోక్షాన్ని పొంది తరించిపోవడానికి. ఇలా మరి అలా అటువంటి సమయంలో అమ్మ ఎంతో కారుణ్యంతో దయతో ఉంటుంది. కాబట్టి ఆ అమ్మని అడిగి మనము అడుగులు వేస్తూ ఉండాలి. ఆ అమ్మ యొక్క దయ పొందుతూ మన జీవితాన్ని గడుపుతూ ఉండాలి. ఈ క్రమంలోనే మన ఉపాసన అన్నది ఉంటుంది. అమ్మతో మాట్లాడడం ఎలా అంటే నేరుగా మనం ఎక్కడ కూర్చున్నామో అక్కడ ఒక రూపాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటూ మాట్లాడుకోవచ్చు. కానీ మన మనసు అన్నది చంచలంగా ఉంటూ ఉంటుంది కదా, అది అలా స్థిరత్వాన్ని పొందలేదు. కాబట్టి మన ఋషులు మునులు మనకి ఎన్నో స్తోత్రాలను అందించారు, ఎన్నో పురాణాలను అందించారు. వీటి ద్వారా మనసు మననం చేసుకునేటట్టుగా, మనసు ఒక సక్రమ మార్గంలో వెళ్ళేటట్టుగా, భక్తి శ్రద్ధ ఉండేటట్టుగా ఇవి మనకి సహాయపడతాయి. ఇక స్తోత్రాలు లేకపోతే సహస్రనామాలు అనేటప్పటికీ అన్ని భిన్నంగా ఉన్న ఒకటి మాత్రం చాలా అద్వితీయంగా ఉంటుంది. అదే లలితా సహస్రనామ స్తోత్రం. ఎందుకు అంటే ఋషి ప్రోక్తం అని మనం వింటూ ఉంటాం. ఋషులు మనకి కొన్ని పురాణాలు అలాగే శాస్త్రాలు అందించారు. ఇక వేదం అంటే సాక్షాత్తు ఈశ్వర స్వరూపం, భగవంతుడే వేదం, పరబ్రహ్మ స్వరూపమే వేదంగా మారారు. అటువంటి వేదాన్ని మళ్ళీ మనకి ఋషులు మునులు అందించారు. ఆ తర్వాత ఎన్నో అద్భుతమైన గ్రంథాలు గురువులు అందించారు. కానీ లలితా సహస్రనామ స్తోత్రం మాత్రం ఏ ఋషి అందించారు అన్నది మాత్రం ఇక్కడ చెప్పలేం. అంటే వ్యాస భగవానుడు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామ స్తోత్రాలను మన వరకు చేరేటట్టుగా అందించారు. కానీ ఈ లలితా సహస్రనామ స్తోత్రాలను ఎవరు చెప్పారు లేకపోతే ఎవరు వ్రాసారు అంటే ఇక్కడ మాత్రం వసిన్యాది దేవతలు అమ్మవారిని స్తోత్రం చేసిన నామాలు ఇవి అంటారు. అందుకే ఇవి దేవతా శక్తి స్వరూపాలు. ఎవరి వశిన్యాది దేవతలు? మళ్ళీ అమ్మ యొక్క శక్తులు. అమ్మలోంచే అన్ని రూపాలు బయటకు వస్తాయి కదా. కాళీ అన్న, లక్ష్మి అన్న, సరస్వతి అన్న, దుర్గా అన్న, ఏ పేరుతో మనం చెప్పినా పరబ్రహ్మ స్వరూపిణివి ఎన్నో రూపాలు. అలా అమ్మలోంచి బయటికి వచ్చిన ఈ వసిన్యాది దేవతలు అమ్మని కొలుచుకుంటూ అమ్మ గురించి చెప్తూ వాళ్ళ కోసమో అమ్మ కోసమో కాదు, మన కోసం అలా వచ్చాయి లలితా సహస్రనామ స్తోత్రాలు. అయితే ఈ సహస్రనామ స్తోత్రాల గురించి చాలా చక్కగా అర్థం చేసుకునే ఈ ప్రయత్నంలో మనం ముందుగా లలితా స్వరూపం అంటే ఈ రూపం ఎలా వచ్చింది, దీనికి సంబంధించి కూడా ఒక కథ ఉంటుంది కదా. దశావతారాలు అంటే శ్రీ మహావిష్ణువే, కాకపోతే ఎన్నో రూపాలను ధరించారు, ఎన్నో అవతారాలను స్వీకరించారు. కొంతమంది భక్తులను ఆదుకోవడం కోసం, అలాగే అమ్మ కూడా విభిన్న రూపాలను స్వీకరిస్తారు. అందుకే ముందుగా మనం ఈ లలితా సహస్రనామ స్తోత్రాల గురించి చెప్పుకోక ముందు లలిత అనే అమ్మవారు అంటే అమ్మవారు లలితగా ఎందుకు వచ్చారు, ఆ రూపంతో ఏం సాధించారు, ఎవరిని అంతం చేశారు, దీని గురించి ముందుగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన కథే, మన్మధుడు కాలి భస్మమైపోతాడు. ఎవరి వల్ల అంటే శివుడు తన మూడో కన్ను తెరిచిన తరువాత కదా. అలా శివుడు మూడో కన్ను తెరిచిన తరువాత ఆ అగ్ని జ్వాలలు తట్టుకోలేక మన్మధుడు కాలి భస్మమైపోయాడు. అక్కడ వరకు తీసుకున్నట్లయితే ఆ భస్మం, ఆ బూడిద కుప్ప ఏదైతే ఉందో, దేవతలందరూ కూడా లోక కళ్యాణం కోసం అంటే తారకాసుర వధ జరగాలి అంటే కుమారుడు జన్మించాలి, ఈశ్వరుడు మళ్ళీ పార్వతీదేవిని చేపట్టాలి కదా. అయితే ఇదేవి జరక్క మన్మధుడు కాలి బూడిదైపోతే నిరాశతో దేవతలందరూ మళ్ళీ వెళ్ళిపోయారు. ఆ క్షణంలో అక్కడే పడి ఉన్న ఆ బూడిద కుప్ప ఏదైతే ఉందో దాన్ని చిత్రకర్మ అనే గంధర్వుడు చూసి దానితో ఒక బొమ్మ చెయ్యాలి అని అనుకున్నారట.
ఉంటూ ఉంటాయి కదా కొన్ని ఆలోచనలు. ప్రతి ఆలోచనకి ఒక మాయ అన్నది కమ్మి ఉంటుంది. అలా ఎందుకు ఆ ఆలోచన వచ్చిందో గాని ఆ బూడిద కుప్పతో ఒక బొమ్మ తయారు చేసేట. తెల్లగా బూడిద అన్నది తెల్లగా ఉంది. మరి దాంతో ఒక అందమైన బొమ్మ తయారు చేశారు. అది చాలా అందంగా అనిపించింది. ఇంత అందంగా ఉంది కదా, ప్రాణ ప్రతిష్ఠ చేస్తాను అని అనుకున్నారు. ఆ లోకాల్లో ఉన్న వాళ్ళు కదా, వాళ్ళకి ఆ శక్తులు ఉంటాయి, మనలా కాదు. కాబట్టి ఇప్పుడు ఈయన ప్రాణ ప్రతిష్ఠ కూడా చేశారట. ప్రాణ ప్రతిష్ఠ చేసిన వెంటనే ఇప్పుడు ఈ బొమ్మ ఒక రూపంగా మారిందనమాట. అయితే అలా ఒక భయంకరమైన రూపంగా ఆకృతి చెందింది. అప్పటి వరకు బొమ్మగా ఉన్నప్పుడు అందంగానే ఉంది. ప్రాణ ప్రతిష్ఠ చేసిన వెంటనే కొద్దిగా భయంతో కూడుకున్న రూపంగా ఉంది. ఎందుకు అంటే మన్మధుడితో ప్రేమగా మాట్లాడి శివుడు భస్మం చేయలేదుగా. శివుడికి చాలా కోపం వచ్చి ఆయన రుద్రుడై ఆ రకంగా మూడో కన్ను తెరిస్తే ఆ అగ్నిజ్వాలలో మన్మధుడు భస్మం అయిపోయాడు. అందుకే ఇక్కడ శివుని యొక్క కోపాగ్ని, ఆ కోపాగ్నికి భస్మం అది. కాబట్టి అందులోంచి తయారైన మూర్తి ఎలా ఉంటుంది అంటే ఇలాగే ఉంటుంది. కాబట్టి అలా ఒక రాక్షస స్వరూపంగా ఆ మూర్తి అన్నది కనిపించింది. అలా ఆ మూర్తిని అంటే ఆ రూపాన్ని చూసిన వెంటనే బ్రహ్మదేవుడు భండ భండ అని అన్నారట. భండ భండ అన్నారట. అదే ఆ రూపం యొక్క పేరైపోయింది. ఎందుకు అంటే ఇప్పుడు ప్రాణ ప్రతిష్ఠ అనేది జరిగింది కదా. కాబట్టి ఇప్పుడు ఈ భండ భండ అంటే ఒక భండ, ఆ భండకి అసురుడు. ఎందుకు అంటే రాక్షసుడు అయిపోయాడు. రాక్షసుడు అంటే వేరేగా ఉంటారా? కాదు. ఎవరైతే ఎప్పుడూ ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తూ ఉంటారో, అది కూడా వాళ్ళు ధర్మం పాటిస్తూ కాదు, అవతల వాళ్ళని ఇబ్బంది పెడుతూ, అటువంటి వాళ్లను రాక్షసులు అని అంటారు. వాళ్ళు ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోవాలి అని అనుకుంటూ ఉంటారు. లౌకికమైన సుఖాలను ఎప్పుడు అనుభవించాలి అని అనుకుంటూ ఉంటారు. అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటారు. నా ఆనందమే ప్రధానం అని అనుకుంటారు. ఈ లక్షణాలు ఎవరికి ఉంటారో వాళ్ళందరూ కూడా రాక్షసులే. కాబట్టి ఈ భండాసురుడు అన్నవాడు ఆ రకంగా జన్మించాడు అని చెప్తారు. అయితే ఇక్కడతో ఆగలేదుగా. ఆ రూపం వెనక మళ్ళీ 2 రూపాలు వచ్చాయట. అదే విశుక్రుడు అలాగే విశంగుడు. అంటే ఈ భండాసురుడికి 2 సోదరులు అని చెప్తారు. సరే, మరి వీళ్ళ మట్టుకు వీళ్ళు బ్రతికి ఉండొచ్చు కదా. వీళ్ళు విపరీతమైన తపస్సు చేశారు. ఈ భండాసురుడు ఎన్నో వరాలను పొందాడు, ఘోర తపస్సు చేశాడు. ఇదే కదా మనం వింటూ ఉంటాం కథల్లో. రాక్షసులు మరింతగా బలాన్ని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈయన చేసిన తపస్సు వల్ల ఈయనకి వచ్చిన వరం ఏమిటి అంటే, ఈయన ఏం కోరుకున్నారు అంటే, మొత్తం బ్రహ్మాండంలో అంటే కేవలం భూలోకమో లేకపోతే పాతాళ లోకమో పైలోకమో స్వర్గలోకమో ఇలా ఎన్నో లోకాలు ఉంటాయి కదా. కొన్ని మనకి తెలుసు, కొన్ని మనకి తెలియదు. బ్రహ్మాండంలో బోళ్ళని లోకాలు ఉంటాయి. అలా ఏ లోకానికి సంబంధించిన వాళ్ళైనా ఎదురుగా నించుంటే, అంటే ఎదురుగా దేనికి నించుంటారు ఎప్పుడైనా యుద్ధం చెయ్యాలి అంటే, వాళ్లలో సగం బలం ఈయనకు వచ్చేస్తుంది అనమాట. అది విష్ణువు కావచ్చు, శివుడు కావచ్చు, అందరూ బ్రహ్మాండంలోనే ఉన్నారు కదా, అన్ని లోకాలలో ఉన్నారు. అంటే అటువంటి వరాన్ని ఆయన సంపాదిస్తాడు. ఎలా సంపాదిస్తాడు? అంత తేలిగ్గా భగవంతుడు ఇచ్చేస్తాడా? భగవంతుడి దగ్గర పక్షపాతం ఉండదుగా. ఆయన భక్తితో శ్రద్ధతో ఎవరు కొలుచుకుంటారో వాళ్ళకి ఇస్తారు. కాబట్టి ఈ వరాన్ని పొందిన తర్వాత ఇప్పుడు భండాసురుడు ఆయన విర్రవేగిపోతున్నాడు. ప్రతి ఒక్క లోకానికి వెళ్ళిపోయి అందరినీ ఇబ్బంది పెడుతున్నాడు. కారణం ఏమిటి అంటే, ఎవరు ఆయనతో యుద్ధం చెయ్యరు. చేస్తే ఈయనకే బోళ్ళంత శక్తి ఉంది. అది కాకుండా ఎదురుగా ఎవరున్నారో వాళ్ళ శక్తిలో సగం వచ్చేస్తుంది. ఇంకేముంది, అవతల వాళ్ళు ఏం యుద్ధం చేస్తారు? మరి ఈ బలాన్ని పొందిన తర్వాత, ఈ శక్తిని పొందిన తర్వాత ఎప్పుడో తన సంతోషం కోసమో లేకపోతే తన మనుగడ కోసమో దాన్ని ఉపయోగించుకుంటే పర్వాలేదు, కానీ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరోజు ఈ 3 అన్నదమ్ములు ఒక మాట ఆలోచించారట. అవును, ఎవరైతే మనల్ని ఒప్పుకుంటారు అంటే రాక్షసులే కదా, రాక్షసులకి మిత్రులుగా ఉంటారు. అంటే ఎవరైతే మనకి జై జయకారాలు చెప్తూ ఉంటారో, మనమే గొప్ప అని అంటూ ఉంటారు, వాళ్ళు ఆనందంగా ఉంటే మనకి పర్వాలేదు. మనం ఆనందంగా ఉందాం, వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఎవరైతే మనకి విరుద్ధంగా ఉంటారో, ఎవరైతే మనల్ని ఇష్టపడరో, వాళ్ళెందుకు ఆనందంగా ఉండాలి? వాళ్ళు ఆనందంగా ఉండకూడదు. ఇదే కదా రాక్షసత్వం. ఇది నేటికి కలియుగంలో మనలో కనిపిస్తూ ఉంటుంది. నేను ఆనందంగా ఉన్నానా లేదా పక్కన పెడితే, నాకు ఎవరైతే నచ్చరో, ఎవరికైతే నేను నచ్చను, వాళ్ళు ఆనందంగా ఉండకూడదు అనే ఆలోచనలు కూడా వస్తుంటాయి. అదే రాక్షసత్వం లోపల నుంచి రావడం. అంటే ఇప్పుడు ఈ రాక్షసులు అనుకున్నారు వాళ్ళ జీవితం బాగానే ఉంది, హాయిగా గడిచిపోతోంది. కానీ అలా కాకుండా వాళ్ళు ఏమనుకున్నారు, మాకు ఎవరైతే ఇష్టం లేదో, ఎవరికైతే మేము ఇష్టం లేదు, ఎవరైతే మా గురించి గొప్పగా మాట్లాడరో వాళ్ళు ఆనందంగా ఉండడానికి వీల్లేదు.
మరి అలా చాలా మంది ఉంటారు కదా, దేవతలు ఉన్నారు, యక్షులు ఉన్నారు, కిన్నెరలు ఉన్నారు, కింపురుషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, భూలోకంలో సిద్ధ పురుషులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఆనందంగా ఉండకూడదు, ఇది వాళ్ళ ఆలోచన. ఇప్పుడు ఏం చెయ్యాలి? బోళ్ళంత బలం ఉంది కదా, ఈ బలాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. ప్రతి ఒక్క రాక్షసుని కథలో నేర్చుకోవాల్సిన విషయాలు కూడా ఉంటాయి. భగవంతుడికి సమీపంగా వెళితే భగవంతుడు ఎన్నో శక్తుల్ని ఇస్తాడు. ఒక్కసారి శక్తిని పొందిన తర్వాత మనం సద్వినియోగం చేసుకున్నామా బాగుపడతాం, దుర్వినియోగం చేసుకున్నామా పతనమైపోతాం. ఇది ఇక్కడ మనకి కనిపిస్తుందిగా. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. ముగ్గురు ఉన్నారు కదా. భండాసురుడు అనుకున్నాడు, నేను స్వర్గలోకానికి వెడతాను. అలాగే విషక్రుడిని భూలోకానికి పంపించారు, విషంగుణ్ణి వేరే పాతాళ లోకానికి పంపించారు. అయితే ఇలా మీరు ఆయా లోకాలకు వెళ్ళి అక్కడ ఉన్న వాళ్లతో యుద్ధం అన్నది కాకుండా వాళ్లను నిర్వీర్యం చేసేయండి, వాళ్ళు పూర్తిగా నీరసంగా శక్తి లేకుండా వాళ్ళని మార్చేయండి అని ఈ భండాసురుడు చెప్పడం జరిగింది. ఆయన కూడా అదే పని చేశాట. ఇప్పుడు ఈయన స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ ఉన్న దేవతలందరికీ శక్తి అన్నది ఏదైతే ఉంటుందో, మనం పూర్తిగా నీరసించిపోతే శరీరంలో ఈ ఇంద్రియాలు పనిచేస్తున్నా, అవయవాలు ఉన్నా నీరసంగా పడి ఉంటే ఏ పని చెయ్యలేం కదా. అలాగా పూర్తిగా శక్తిని తీసివేసే ప్రక్రియ ఒకటి వీళ్ళు అలవాటు చేసుకున్నారు. వాళ్ళు బోల్డు వరాలు పొందారు కదా, అందుకని దేవతా శక్తులు కూడా క్షీణించిపోతున్నాయట. శక్తి అన్నది క్షీణించిపోతే చేతిలో ఎన్ని ఆయుధాలు ఉంటే ఏం లాభం, మనసులో ఆలోచన ఉంటే ఏం లాభం, సంకల్పం ఉంటే ఏం లాభం, బలం ఉండాలి కదా. కాబట్టి ఈ క్రమంలో అక్కడ స్వర్గలోకంలో ఉన్న దేవతల యొక్క శక్తి అంతా క్షీణించిపోయి వాళ్ళు నీరసంగా అయిపోతున్నారు. నీరసం అంటే కేవలం అంటే ఒంట్లో ఓపిక లేక పడి ఉండడం అన్నది మాత్రమే కాదు, ఏ విషయానికి సంబంధించి సూక్ష్మంలోకి వెళ్ళి ఆ విషయం గురించి ఆలోచించలేకపోవడం, దేన్ని ఆనందించలేకపోవడం, ఏ పని చెయ్యలేకపోవడం, ఇది స్వర్గలోకంలో జరుగుతోంది. అలాగే అన్ని లోకాలు తిరుగుతున్నారుగా. ఇప్పుడు భూలోకానికి వచ్చి అక్కడ కూడా అందరినీ కూడా నీరసంగా చేసేసారు. ప్రజలందరూ ఎలా అయిపోయారు అంటే దేనికి వాళ్ళు ఆసక్తి చూపించటం లేదు. వాళ్ళకి ఆకలి ఉందా లేదా, నిద్ర వస్తోందా, ఒక పని చెయ్యాలా, ఏదీ లేదు, ధర్మం పాటించాలా లేదు, పూజ చెయ్యాలా లేదు, యజ్ఞాలు లేవు, హోమాలు లేవు, ఇలా అంతా కూడా శక్తిహీనులుగా మారిపోయారు. మరి ఇలా ఉంటే ఎలా? అందుకని దేవతలు పరుగు పరుగున ఇప్పుడు పరిష్కారం ఏమిటి? అందరూ శక్తిహీనులైపోయారు. ఎవరు వెళ్ళి యుద్ధం చేస్తారు? ఎవరు చేసినా లాభం లేదు, ఎందుకంటే సగం బలం వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితిలో ఏం చెయ్యాలి అంటే శ్రీ మహావిష్ణువు ఒక ఉపాయం చెప్తారు. ఎప్పుడు ఆయనే కదా ఉపాయాలు చెప్పేది. ఆయన అంటారు, సరే నేను ఇద్దరిని సృష్టిస్తాను, అంటే అప్సరసలు లాంటి వాళ్ళని. వాళ్ళు మళ్ళీ బ్రహ్మాండంలో ఉండకూడదు కదా, అందుకే ఆయన ఇప్పుడు సృష్టిస్తారు. ఇప్పుడు వీళ్ళని రాక్షసుల దగ్గర పంపిద్దాం. ఆ రాక్షసులు వాళ్లతో గడుపుతూ ఉంటారు. ఆ మాయలో మోహంలో ఉన్నప్పుడు మనము ఒక పెద్ద యజ్ఞం చెయ్యాలి. మనము ఈ బ్రహ్మాండం నుంచి బయటకి వెళ్ళాలి. బ్రహ్మాండం నుంచి బయటికి వెళితే అప్పుడు మనం ఆలోచన చెయ్యాలి. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో ఏ పదార్థమైనా భండాసురుణ్ణి అంతం చేసే వీలు ఉండదు. అలా ఇద్దరిని సృష్టించి వాళ్ళను పంపించి ఇప్పుడు దేవతలందరూ కలిసి ఒక రంధ్రం చేసి బ్రహ్మాండంలో, ఆ రంధ్రంలోంచి బ్రహ్మాండానికి బయటికి వెళ్ళారట. అలా బయటికి వెళ్ళిన తర్వాత అదేం తేలికైన విషయం కాదు దేవతలకైనా. బయటికి వెళ్ళిన తర్వాత శంభునామాన్ని ప్రార్థించారు. శంభునామం అంటే మళ్ళీ ఈశ్వరుడు కాబట్టి పరబ్రహ్మ స్వరూపమే వివిధ రూపాలలో ఎన్నో అనుగ్రహాలని ఇస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ శంభు అనేటప్పటికీ ఈశ్వర అనుగ్రహం. ఆయన వచ్చారు. ఆయన వచ్చి బ్రహ్మాండానికి బయటికి వెళితే అక్కడ నుంచి వాయువుని తీసుకుని వచ్చారు. అంటే బ్రహ్మాండంలో ఉన్న వాయువు పనికిరాదు యజ్ఞం చేయటానికి, అగ్ని అన్నది రావాలి కదా. అలా బ్రహ్మాండంలోంచి విశేషంగా వాయువుని తీసుకుని వచ్చి దాంతో అగ్ని అన్నది చేసి అప్పుడు ఒక యజ్ఞం అన్నది ప్రారంభించారు ఈశ్వరుడితో పాటు దేవతలందరూ. అందుకే దాన్ని చిదగ్ని అంటారు. ఎందుకంటే మామూలుగా ఈ బ్రహ్మాండంలో ఉండే వాయువుతో ఆ అగ్ని రాలేదు, అది బ్రహ్మాండం బయట నుంచి వచ్చింది. అప్పుడు అలా అంత తేలిగ్గా అయిపోయిందా యజ్ఞం? కాదు. ఈ దేవతల యొక్క శరీర భాగాలు అందులో వెయ్యాలన్నమాట. అంటే తమని తాము సమర్పించుకోవాలి పూర్తిగా, అంత కష్టమైన యజ్ఞం. అలా వీళ్ళు యజ్ఞం చేస్తే అందులోంచి ఒక మూర్తి బయటికి వస్తే అప్పుడు అది బ్రహ్మాండానికి సంబంధించింది కాదు, కాబట్టి ఆ రూపమే భండాసురుణ్ణి అంతం చేయగలదు అన్నది ఇక్కడ దేవతలు నమ్ముతున్న
విషయం. కాబట్టి వాళ్ళందరూ శక్తి స్వరూపిణి. ఈశ్వరుల్లో శక్తి పార్వతీదేవి, శ్రీ మహావిష్ణువులో శక్తి అమ్మవారు లక్ష్మీదేవి కదా, ఆ రకంగా. కాబట్టి ఇప్పుడు ఆ చిదగ్నిగుండంలోంచి ఒక పరబ్రహ్మ స్వరూపిణి, ఒక శక్తి స్వరూపిణి బయటికి రావాలి, ఆవిడే అంతం చెయ్యాలి. అలా వచ్చిన రూపం లలితా స్వరూపం. అక్కడ ఆ అమ్మవారు చిదగ్నిగుండ సంభూత అంటారు కదా, ఆ చిదగ్నిగుండంలోంచి అమ్మవారు బయటకు వచ్చారు. ఆ అమ్మవారే ఈ భండాసురుణ్ణి అంతం చేశారు. ఆ తర్వాత సరే మరి నేను ఈ రూపంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటే దేవతలందరూ ప్రార్థన చేసి అమ్మా నువ్వు వెళ్ళిపోకూడదు, నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటే అమ్మవారు 16 స్థానాలలో శ్రీపురాలు అంటారు. నేటికి మనం మన భారతదేశంలో శ్రీపురములు అని చూస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. 5 లోకాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఈ శ్రీపురములలో అమ్మ నువ్వు నివసించి ఉండాలి, నువ్వు ఉండాలి అని దేవతలందరూ కోరుకున్నారు. అలా వచ్చిన రూపం ఏదైతే ఉందో అది లలితా రూపం. అయితే ఇంతకీ ఈ వచ్చిన రూపాన్ని ఎవరు స్తోత్రం చేశారు, లలితా సహస్రనామాలు మన వరకు ఎలా చేరాయి, దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. నమస్తే.